ఏదో ఫోన్ వస్తుంది. ఎవరు చేసింటారు? హలో, ఎవరండి ఫోన్ చేసింది? మేము బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. మీ పేరు సుబ్బాయమ్మేనా? అవునండి, సుబ్బయ్యమ్మేనండి నా పేరు. మీకు కరోనాలో రావాల్సిన డబ్బులు ఉన్నాయి, అవి ఏవో వచ్చాయి 50,000. మీరు ఓటీపీ చెప్పినట్టయితే మీకు చదవచ్చు కదా? వచ్చండి, చదవచ్చు. అంకెలు వచ్చు కదా? వచ్చండి, అంకెలు కూడా వచ్చు. ఆ ఓటీపీ చెప్పండి. అయితేను చెప్పాక ఒకటి నొక్కాలన్నమాట. ఓకేనండి. డబ్బులు నిజంగా వేస్తారంటారా మీరు? ఎందుకేమమ్మా చెప్పండి. సరేనండి, ఓటీపీ చెప్తాను. ఆగు ఆగు ఆగు, ఏంటి ఫోన్ వచ్చిందా? అవునండి, ఎవరో బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు. ఓటీపీ చెప్పమంటున్నారు. 50,000 పడతాయి అకౌంట్లోను. దాని గురించి ఓటీపీ చెప్పమంటున్నారు. అదే చెప్దాం అనుకుంటున్నాను. హలో, ఎవరండి? ఓటీపీ చెప్పాలా? 50,000 పడితే వేసేయండి. ఓటీపీ ఎందుకు? అన్నీ వేషాలే. పెట్టేశాడు. చూసారా, ఇటువంటి మోసాలన్నీ ఆన్లైన్ బ్యాంకులో జరుగుతున్నాయి. ఇప్పుడు మన ఆన్లైన్ బ్యాంకు పేటిఎం, గూగుల్ పే వీటిలో వేసుకునేటప్పుడు మనం 10 లక్షలు మధ్యతరగతి వాళ్ళం కొంత డబ్బులు పోయినాయంటే చాలా బాధపడాలి. ఈ పేటిఎంలో కానీ ఇటువంటి వాటిల్లో 15 లక్షలు అందులో లింక్ చేసామనుకోండి, మొత్తం ఖాళీ. ఇప్పుడు వచ్చింది, డెఫినెట్గా ఎలా దొబ్బియాలా అని ఆలోచిస్తున్నారు అనేక రకాల మార్గాలతో. మనకి ఇప్పుడు 10 రూపాయలు అవసరం వచ్చిన కూర కొనుక్కోవాలన్నా పేటిఎంతో కొట్టాలి, లేకపోతే గూగుల్ పేతో కొట్టాలి. ఈ రకంగా ఫోన్పే వాడుకోవడానికి మనకి చిన్న అమౌంట్ వేరే అకౌంట్ ఓపెన్ చేసుకుని 50,000 అందులో వేసుకుని మనం చేసుకున్నట్టయితే మనకి సేఫ్గా ఉంటుందన్నమాట. 10 లక్షలు మరి ఎఫ్డీలో ఉన్నవి, బ్యాంకులో సేవింగ్స్ బ్యాంకులో ఉన్నవి చాలా మట్టుకు దొబ్బలేరు. ఈ రకంగా మనం ఈ ఓటీపీలు చెప్పమని అవి చెప్పమని మన ఈ అవేర్నెస్ తక్కువ అమౌంట్ వేసుకోవాలన్నమాట. అప్పుడు మనం సేఫ్ అవుతాం. మధ్యతరగతి వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కింది తరగతి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద అమౌంట్లు దానికి లింక్ చేసేయద్దని నా ఉద్దేశం. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.